హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాల్టి మీరు చూస్తున్న రెసిపీ క్యాబేజీ ఫ్రై అలాగే చారు అండి. క్యాబేజీతో ఫ్రై చేస్తూ కూడా దానితోనే అలానే చారు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా అనేది పూర్తిగా ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్, మరి చూసేద్దామా? ముందుగా కందిపప్పును ఇలా వాష్ చేసుకొని అందులోకి కాసింత కరివేపాకు వేసి, అలాగే మనం ముందుగా క్యాబేజీని ఇలా కట్ చేసి పెట్టుకొని ఇలా 2 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాష్ చేసి క్యాబేజీ తురుమును కూడా కుక్కర్లో వేసి కాసింత పసుపు వేసి అలాగే సాల్ట్, కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని, ఇప్పుడు కుక్కర్ మూతను తీసి ఇలా క్యాబేజీ మొత్తాన్ని వార్చుకోవాలండి. ఇలా వేరొక గిన్నెలోకి వార్చుకున్న తర్వాత క్యాబేజీ, కందిపప్పు ఉడికి ఉంటాయి కదా, వీటన్నింటినీ నీట్గా ఇలా వాటర్ మొత్తాన్ని తీసేసి క్యాబేజీ, కందిపప్పును చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో కిందన కాసింత కందిపప్పు ఉంటుంది కదండి, దానిని అలానే ఉంచి ఒక మిక్సీ జార్లో తగినంత టమాటా ముక్కలు, కాసింత జీలకర్ర, కాసింత కరివేపాకు వేసుకొని అలాగే మూతను ఉంచి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వార్చుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అందులో వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి, అలాగే రసం పౌడర్ వేసి, వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం, ఆనియన్ ముక్కలు, సరిపడా సాల్ట్ వేసుకొని కాసిన్ని వాటర్ వేసి కాసింత బెల్లం కూడా వేసుకొని మూతను ఉంచి ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవడమేనండి. ఒక పక్కన చారు ప్రిపేర్ అవుతోంది కదా, ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న క్యాబేజీ, కందిపప్పును కూడా ఇలా వాటర్ మొత్తం పిండేసుకొని ఇంకొక గిన్నెలో ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా ఇలా సపరేట్గా వాటర్ లేకోకుండా పిండి పెట్టుకొని ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అలాగే ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి కాసిన్ని ఆనియన్ ముక్కలు అలాగే కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. పోపు మంచిగా ఫ్రై అయినాక కాసింత ఇంగువ కూడా వేసి ముందుగా ఈ పోపును చారులో వేసుకుందామండి. మంచిగా ఉడికిపోయింది కదా చారు. ఇప్పుడు ఇందులో క్యాబేజీ పిండగా వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేస్ట్ కానివ్వకుండా ఇందులోనే వేసుకొని పోపు పెట్టుకున్నాం కదా చారు కోసమని, పోపును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందామండి. పోపు వేసేసి ఇలా ఒకసారి చారును బాగా కలుపుకుందాం. ఆ పోపు కడాయిలోకి ఇంకొంచెం ఇలా చారు వేసి ఒకసారి ఇలా బాగా తిప్పి దానిని కూడా చారులో వేసుకుందామండి. ఆయిల్ ఉంటుంది కదా, అది వేస్ట్ కానికుండా. ఇప్పుడు ఇంకొకసారి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని క్యాబేజీకి పోపు పెట్టుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసి అవి చిటపట అంటున్నప్పుడు కాసిన్ని ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాసింత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకే సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకాసేపు బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు బాగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత
కాసింత పల్లీల పొడి కూడా వేసి, నేనైతే ఈరోజు పల్లీల పొడి వేస్తున్నానండి. లేదంటే మీకు పల్లీల పొడి ఇష్టం లేకపోతే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసి, ఇప్పుడు ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ కందిపప్పుని, దీనిని కూడా వేసి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా క్యాబేజీ కందిపప్పుతో ఒకేసారి క్యాబేజీ ఫ్రై కూడా రెడీ అయింది, అలాగే చారు కూడా రెడీ అయిందండి. వేడి అన్నంలో చారు వేసుకొని అలాగే క్యాబేజీ ఫ్రై కూడా వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఒకేసారి 2 వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ క్యాబేజీ ఫ్రై అయితే చపాతీలో కూడా చాలా బాగుంటుంది, అలాగే జొన్న రొట్టెలో కూడా సూపర్ ఉంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు కూడా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక రెసిపీతో కలుద్దామా మరి. బాయ్.